హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కేవలం 3 మునక్కాయలు, 3 పెద్ద ఉల్లిపాయలు ఉంటే ఇక్కడ చూశారు కదా, ఇంత మంచి మసాలా కర్రీని చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి, కానీ టేస్ట్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరు చేసినా 100% టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 3 లేత మునక్కాయల్ని పైన పొట్టు తీసి ఈ సైజులో కట్ చేసుకోవాలి. వీటిని బాగా కడిగి ఇలా వాటర్లో వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. తక్కువ ఆయిల్తో చేస్తే కర్రీ చల్లారిన తర్వాత డ్రైగా అయిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద ఉల్లిపాయల్ని మరీ పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీకు టైం ఉంటే బాగా సన్నగా తరిగి కూడా తీసుకోవచ్చు. ఈ ఉల్లి ముద్దని బాగా కలుపుకొని ఇలా వేగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అలానే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలానే మగ్గించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మగ్గిస్తే ఇంకా ఫాస్ట్గా వేగుతుంది. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గించాలి. ఈ ఉల్లి ముద్ద వేగి ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో 5 టేబుల్ స్పూన్లు పెరుగుని తొలకలు లేకుండా బాగా బీట్ చేసి వేసుకోవాలి. పెరుగు వల్ల ఈ గ్రేవీ టెక్స్చర్ మరియు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు వేశాక కూడా గ్రేవీని బాగా కలిపి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. పెరుగు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకోవాలి. చూశారు కదా, ఆయిల్ సెపరేట్ అయ్యి గ్రేవీ టెక్స్చర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించాలి. మసాలాలు కూడా బాగా వేగి గ్రేవీ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మునక్కాడ ముక్కల్ని వేసి గ్రేవీతో కలిసేలా బాగా కలపండి. ఇక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు వీటిని ఈ మసాలా గ్రేవీతో మగ్గించాలి. అప్పుడే ఈ మసాలా ఫ్లేవర్ ఈ మునక్కాడ ముక్కలకి పడుతుంది. 10 నిమిషాల తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసి కర్రీని బాగా కలుపుకోవాలి. మరో 5 నిమిషాలకి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 3 లేదా 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి కర్రీని బాగా కలపాలి. ఈ రెండిటి ఫ్లేవర్స్తో కలిసి ఈ మునక్కాయ మసాలా రుచి అదిరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మరొక 5 నుండి 10 నిమిషాల పాటు మగ్గించాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మునక్కాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు కర్రీని మగ్గించాలి. కాసేపటికి మునక్కాయలు కూడా ఉడికి కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూశారు కదా, చివరిగా కొత్తిమీర వేసి కర్రీ అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, స్పైసీ మునక్కాయ మసాలా ఎంత బాగా కుదిరిందో చూశారు కదా. మునక్కాయల్ని బాగా ఇష్టంగా తినే వాళ్ళకి ఇదొక సూపర్ రెసిపీ. పైగా చాలా తేలికగా చేసుకునే రెసిపీ. ఈ గ్రేవీని మీరు రైస్లో అయినా చపాతీలో ఎందులోకైనా తినేయచ్చు. ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రైస్లో తినేటట్లయితే ఈ కర్రీకి కాంబోగా రసం పెట్టుకున్నారంటే కడుపు నిండా తృప్తిగా తినేస్తారు. మరి ఇంత మంచి రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద కమెంట్ చేసేయండి. అలాగే ఈ మునక్కాయ మసాలా రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి. మరెన్నో మంచి మంచి హోమ్లీ రెసిపీస్ కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.
మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.